పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు విద్యార్థులని స్టాఫ్లను పిలిపించుకొని విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎంఈఓ గారికి పీడిఎస్ విద్యాసంఘంగా మేము ఫోన్ చేస్తూ ఉంటే ఎంఈఓ గారు ఏమాత్రం రెస్పాండ్ చేయకుండా పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అసలు వాస్తవానికి విషయం ఏంటంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సినటువంటి శ్రీ చైతన్య పాఠశాలలు ఈరోజు విద్యార్థుల ర్యాంకులు మార్కులు అనేటి విధంగా ఈరోజు విద్యార్థులు రుద్ది వారి ప్రాణాన్ని బలి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో కొనసాగుతూ ఉంది. దీనిపైన మండల విద్యాశాఖ అధికారులు మౌనం వీడాలా, దీనిపైన ఖచ్చితంగా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే మౌనం ఉంటున్నారో ఆ మౌనం వెనుక మాకు అనేక అనుమానాలు ఈరోజు తలెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఎంఈఓ గారు ఈ శ్రీ చైతన్య కాదు ఇంకా మండలంలో ఉన్నటువంటి ఏ స్కూల్ నడిచినా కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు తూతు మంత్రంగా నోటీస్ ఇచ్చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చేసామని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి పని చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు నిఖర్చిగా పనిచేయాలా. ఈ ఏదైతే స్కూల్ నడుస్తున్నటువంటి ఏవైతే ప్రధానమైన స్కూల్స్ ఉన్నాయో దాంట్లో పర్యవేక్షణ లోపం జరుగుతుందనే విషయం మేము భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు పర్యవేక్షణ చేయాలా. ఈ ఏదైతే సమస్యలు ఉన్నో దానిపైన కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు గతంలో కూడా అన్ని సండేలు శ్రీ చైతన్య స్కూళ్లు నడిపిస్తా ఉన్నారు. ఎంఈఓ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మన మండలంలో నీ పరిధిలోనే జరుగుతున్నటువంటి క్లాసులు జరుగుతున్నాయి, టీచర్లు పిలిపిస్తున్నారు, మరి మీరు ఏం చేస్తున్నారు, మీ పర్యవేక్షణ ఏముందనే విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకొని శ్రీ చైతన్య స్కూల్ ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలో ఇట్లాంటి నిబంధనలకు విరుద్ధంగా నడిచేటువంటి ప్రతి ఒక్క పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎంఈఓ అయితే ఎవరైతే వాళ్ళ మీద కూడా మేము ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.